పోయి పోలీస్ స్టేషన్ పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు అప్పుడు. పోతే ప్రజాభవన్కు పోయినా, అమ్మ నీకు ఇట్లా పని చేసిరా అని కమిషనర్ సార్కు రాసిండు సార్. కమిషనర్ సార్ డీసీపీకి రాసిండు, డీసీపీ ఏసీపీకి రాసిండు, ఏసీపీ సిఐకి, సిఐ మన ఈయన ఎస్ఐ సార్కు రాస్తే వాళ్ళని తీసుకొచ్చి మంచిగా వాళ్ళకి చెప్పిండ్రు, కానీ అటెంప్ట్ మర్డర్ కేసు చేస్తారా, జాగ చూసి ఆడి మనిషిని చంపుతట్టు చేస్తారా అని చెప్పి కేసు ఫైల్ చేసిర్రు. చేసినా వాళ్ళకి ఇంకా కుదురుతలేదు సార్. ఇప్పుడు 2 కరెంటు మీటర్లు, ఒక నల్ల, నా రేషన్ కార్డు రద్దు చేపించిర్రు సార్. నాకు 2 సార్లు గుడిసె గాలబెట్టిర్రు, 2 అన్నీ ఆగం చేసిర్రు సార్. నేను 20 సంవత్సరాలు సార్ అదే జాగాలు ఉంటున్నా. కొండ 20 లక్షలు, 28 లక్షలు పెట్టుకొని నేను మొత్తం బ్లాస్టింగ్ వర్క్ పెట్టుకొని సాఫ్ చేయించుకున్నా. నున్నగా అయినాక అందరు వచ్చిర్రు సార్. ఇప్పుడు అందరు ఇండ్లు కట్టిర్రు. కిరణ్ కట్టిండు, తాటిరాములు కట్టిండు, ఈ స్కూల్ వాసు పెద్ద ఈ స్కూల్ కట్టిండు సార్, కుమ్మరి రాజు, వాళ్ళంతా కట్టి నేను సాఫ్ చేసుకున్న భూమిలో మొత్తం పోసేసిరు కాని రాకుండా. మన చంద్రకళ మేడం ఉండి, అమ్మ నేను చంపేస్తారు, నీ జాగ ఎక్కడ పోదమ్మా అని తెలంగాణ వచ్చినప్పుడు నేను మొత్తం ఒకరోజు సర్వే చేసినప్పుడు అక్కడే ఉండి, మేడం నా ఇల్లు నా పిల్లగాని ఇల్లు ఆగమవుతుందంటే, నీ ప్రాణం ఉంటే ఏదైనా సంపాదించుకుంటావు కానీ నిన్ను దానం నాగేంద్ర మావిడి నరసింహరావు చంపాలని ప్లాన్ వేసిర్రు. బస్తీల లోకల్ లీడర్లు అమ్ముకోవాలని, ఈ మార్కెట్ వాల్యూ పెరిగిందని నీ స్థలం గుంజుకోవాలని అంటుర్రమ్మా. నీది ఎక్కడ పోదు, నేను ఎక్కడైనా వస్తుందని నన్ను అందులోకెళ్ళి పక్కకు తీసింది. పక్కకు తీస్తే నేను పక్కకు వచ్చాను సార్. మళ్ళీ పోయి నేను వేసుకుందామని చూసేవరకాలని ఉరి పెడితే అది తీసేసి పోయి మళ్ళీ నేను కాంప్లైంట్ ఇచ్చిన. కాంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మళ్ళీ సివిల్ కోర్టుకు పోయినా. అయ్యా సివిల్ కోర్టుకు పోతే అందరికీ నోటీసులు పంపిస్తే మావిడి నరసింహరావు ఏం బీకదు, అది ఏం చేయదు, దాంతో అని ఏం లేదు, అది చస్తే కానీ మనకు ఆ జాగా ఆధీనం అవుతుందని లోకల్ లీడర్లకు చెప్పి వాళ్ళకు బలం ఇచ్చి నోటీసులు వచ్చినా కానీ పోనీయలేదు సార్. సివిల్ కోర్టు నుంచి ఆయన రాధాకృష్ణ సారు జడ్జి, అమ్మా ఇదంతా నీదే కదమ్మా, నీకు అన్ని ఉన్నాయి కాగితాలంటే, ఇవి కాలబెట్టినాక సంపాదించుకున్న సార్ మళ్ళీ అని నేను సార్ నన్ను ఎంక్వైరీ చేస్తే ఒక 4 ఆడ ఇండ్లు కట్టిన 4 ఆళ్ళదంటుర్రు. కానీ కనుమ బస్తీ 18 బస్తీలోళ్ళు పాపం ఆమెదే ఎన్ని రోజుల నుంచో ఎన్నేళ్ల నుంచి అక్కడ ఉంటుంది, కానీ ఉంచుతలేరు. ఆమె ఇట్లా వేస్తుంది, 10 రోజులు చూస్తున్నారు పీకేస్తున్నారు. చాలా కష్టపడ్డా సార్ నేను, మామూలు కష్టం కాదు. మొన్న పూజ పెట్టుకొని ఖాళీ కమ్యూనిటీ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చి, అయ్యా నాకు పూజ స్థలం కావాలంటే వాళ్ళు ఆఫీస్ ఇచ్చిర్రు కమ్యూనిటీ వాళ్ళు గౌతమ్ నగర్లో. అందులో పూజ పెట్టుకొని ఇందులో జెండా పాతుకున్నా, ఇందులో నా స్థలంలో పాతుకుంటే ఆ జెండా ఫోటో తీసి జెండా వీకేసి నా మీద కేసు బుక్ చేసి మన మేడం ఎవరంటే ఆమె అనితారెడ్డి ఎంఆర్ఓ, ఆయనకు మావిడి నరసింహరావు ఆధీనంలో ఉంటుంది. ఆమె ఏమంటే అది కొనిస్తుండే, ఆమెకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు, 12 లక్షలకు అమ్ముకున్నారంట నా స్థలం. 12 లక్షలకు అమ్ముకొని ఒక ఆయన వెంకటనారాయణ అని ఉంటాడు మా ఒడ్డరాయని, ఆ సంపంగి కిరణ్ 4 ఇండ్లునే మళ్ళీ వచ్చి బిల్డింగ్ కట్టిండు, మళ్ళీ తాటిరాములు బిల్డింగ్ కట్టిండు, ఆయన కుమ్మరి రాజు బిల్డింగ్ కట్టిండు. ఈ స్కూల్ వాస్ అయితే అంతులేనటువంటిది 6 ఫ్లోర్లు వేసి మొత్తం నా దాంట్లో రోడ్డు పెట్టి గేటు పెట్టి ఈ స్కూల్కు బోర్డు వాతిండు. నా బిడ్డ బాలరెడ్డి నగర్లు ఉంటుంది సార్, వినాయక నగర్కు బాలరెడ్డి నగర్కు సంబంధం లేదు. ఆమెని అత్తగారింటికి ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు 23 ఏళ్ల కింద ఆమెకు 50 గజాల స్థలం కొనిస్తే ఆ స్థలానికి కూడా ఆమె కొంచెం షెటర్ వేసుకుందామని అనుకుంటే గోడ కూలగొడితే షెటర్ వేయనిస్తలేడు. మావిడి నరసింహరావు పేరే చెప్తురు. ఎందుకయ్యా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా ఇంట్లో మేము వేసుకుంటామంటే మావిడి నరసింహరావు అన్న వద్దంటుండని వేసుకొని ఇస్తలేదు సార్. నేను మళ్ళీ సీఎంకు ఆన్లైన్లో పెట్టినాను కాంప్లైంట్ పెట్టి అన్ని పంపించిన, సలహా పత్రిక నా తానున్న పేపర్స్ అన్ని పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆర్డీఓ సార్కు మళ్ళీ ఎంఆర్ఓకు పంపిస్తే ఆమెది ఎక్కడుంది, ఆమెది ఏం లేదు, బిడ్డకి ఇచ్చిందని. బిడ్డ బస్తీ వేరు నా బస్తీ వేరు సార్. కన్న కష్టాల పడి నేను 28 లక్షలు పెట్టి సాఫ్ చేసుకొని గుడిసేసుకొని చాలా బాధపడ్డాను ఆయన. ఇప్పుడు కేసు పెట్టిరు సార్, అక్రమ కేసు. ఒకసారేమో 1000 గజాలు ఆక్రమించిందని కాంప్లైంట్ ఇచ్చిర్రు బస్తీ లీడర్లంతా సంతకాలు పెట్టి. ఎందుకయ్యా ఇట్లా పెట్టినంటే, నేనున్న పోరా మీకెందుకు, నేనున్నా కదా దాన్ని ఎలగొడతా, మనం తీసుకుందాం, దానికి ఎందుకు జాగా ఏ కిరా ఇంట్లోనే ఉంటుంది, ఇక 10 ఏళ్ళు బతుంది, అది ఎక్కువ బతుకుతుందా, దాంతో మనం ఎందుకు, దాన్ని మాత్రం ఇక్కడ ఉండనియొద్దని నన్ను ఉండనిస్తలేరు సార్. అక్కడ మొత్తం ఓసారి 2 సార్లు గాలబెట్టిరు. ఓసారి అయితే ఇట్లా మళ్ళీ వేసుకుందామని పోతే నూకేసిపోతే చేయిరిగిపోయింది సార్. చేయిరిగిపోతే అమ్మ మా పిల్లలు ఇక అమ్మ నిన్ను ఎట్లనైనా కానీ ఏమో చేస్తారమ్మా అని భయపడి పిల్లలు అక్కడ ఓనిస్తలేరు సార్. నా మీద టార్గెట్ పెట్టిండు సార్.
ఏమన్నంటే దానవ నాగేంద్ర పేరు చెప్తుండు మావిడి నరసింగరావు. ఏ ఎంఆర్ఓ వచ్చినా ఎవ్వరు వచ్చినా లీడర్లను పట్టుకుంటాడు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉండ్రు సార్. మావిడి నరసింగరావు అందరు బయటకు వస్తలేరు సార్, నేను ఒక్కదాన్ని నాకు లేదు కాబట్టి నేను బయటకు వచ్చిన నాయన, నాకు సాయం చేసి పుణ్యం కట్టుకొని సార్, నేను మామూలు మనిషిని కాదు సార్, నేను ఒక భక్తురాలు, నేను గురు భక్తురాలు నాయన. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల బోధాచార్య భీంపెల్లి గడ్డయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచల గురూజీ వెంకట దాసార్య పాదకమల సేవితం. అయ్యా ఉన్నాయి సార్, అన్ని తెచ్చిన సార్. పేపర్లు అక్కడ నేను తెస్తాను. చూపిస్తా సార్. అన్ని కాలబెట్టినాక మళ్ళీ నేను తెచ్చుకున్నా సార్, అన్ని మళ్ళీ ఒక్కొక్కటి అన్ని తీసుకొచ్చుకున్నా సార్ నేను. వాళ్ళు మొన్న నా షెయిర్ కొట్టినప్పుడు ఎఫ్ఆర్ఐ అయ్యింది. ఇస్తాను ఆయన, అన్నీ ఉన్నాయి సార్. సార్ అప్పుడు గవర్నర్ గారు నన్ను ఉరిపెట్టినప్పుడు ఉరిపెట్టిరు సార్. నన్ను 5 మంది ఉరిపెడితే ఎఫ్ఆర్ఐ బుక్ అయింది. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు, రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినప్పుడు అప్పుడు ఇది ఈ సంగతి చేసిరు సార్. ఇదేమో వార్త నరసింహారెడ్డి ఉండే అప్పుడు నాకు ఇది అమ్మ ఎందుకు వచ్చినావంటే పోలీస్ స్టేషన్ కంటే ఇట్లా సంగతి నాయన నా తాన డబ్బులు తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతురంటే అప్పుడు వార్తనే ఉండే ఒక అమీర్పేట జూన్ ఉండే సార్. ఇవన్నీ లేవు ఆ రోజులల్లో. ఆయన చిన్న ఫోన్ల ఫోటో దించి ఈ వార్త పట్టుకొని వస్తే ఈ యొక్క పేపర్ తీసుకొని ఆర్డీఓ లక్ష్మీ మేడం, నల్గొండ జిల్లా వెంకటేశ్వర్ల ఎంఆర్ఓ, అశోక్ సార్ విఆర్ఓ వచ్చి నాకు స్థలం చూపించారు సార్. కొండ గుట్ట చూపించారు సార్. నాకు చూపిస్తే ఇగో నా గుడిసె ఇగో సార్. నా పేరు నారాయణమ్మ సార్. నేను జిహెచ్ఎంసి కార్మికురాలను. అయ్యా నాకు జాతీయ కర్మాచారి అవార్డు వస్తే అది కూడా ఎవరో ఇయ్యకుండా చేసిరు సార్. నాకు పోయినా ఉత్తగానే వచ్చిన ఫ్లైట్లనైతే పోయినా కానీ నాకు అవార్డు రాలేదు సార్.
అయితే ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు అయింది సార్. నాకు